హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో నేను దీపావళి రోజు తీశాను. బట్ ఏంటంటే నాకు కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. సో నేను దీపావళి పండుగ అంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైము దీపావళి పండుగ చేసుకోవడము. సో అప్పుడు నేను వీడియోస్ అప్పుడు ఏం తీయలేదు. బట్ మీకు ఫస్ట్ దీపావళి నేను మీకు చూపించలేకపోయాను. సో ఇది సెకండ్ దీపావళి అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, నాకు బాంబులు అంటే చాలా భయము, కానీ ఎట్లయినా కాల్చాలనేసి మా పిల్లలు తీసుకొచ్చారు. సో నా బర్త్డే కూడా ఇదే రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూడండి, చాలా చాలా తీసుకొచ్చారు. సో నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఇంకా లేట్ ఎందుకు, మా ఫ్యామిలీని కూడా చూపిస్తాను, మా వారు మా పిల్లలు. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ కాల్చే వరకు ఎలా ఉంటానో ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇష్టమైనవి కాకర్స్ అండ్ ఇంకా ఇంటి ముందు ఫ్లవర్స్ లాగా వస్తాయి కదా, అవి కూడా చాలా చాలా ఇష్టం నాకు. త్వరగా వచ్చేసేయండి, ఇంకా చూద్దాము. లేట్ అయినందుకు ఏమనుకోవద్దు. మంచి కామెంట్స్ పెట్టండి ప్లీజ్. చూడండి, మా ఇంటి ముందు నాకు భయం వేస్తుంది కాల్చడానికి, అయినా కూడా కాల్చాలనేసి తొందర. సో అలా అయినా నా శారీ కొంచెం అవన్నీ పువ్వులాగా పడేసి కాలింది కొంచెము. అయినా హ్యాపీ దివాళీ రోజు చాలా హ్యాపీగా జరుపుకున్నాము, నేను మా ఫ్యామిలీ అందరూ. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి, గుడ్ కామెంట్స్ పెట్టండి. కామెంట్స్తో నేను ఇంకొక వీడియో నేను మీకు ముందుకు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, అది కూడా గుడ్ కామెంట్ పెట్టండి. సో ఇంకా ఇక్కడ మా పాప కూడా, తను కూడా కాకర్స్ కాలుస్తుంది, తనకు కూడా భయము. సో ఇంకా మా వారైతే ఫుల్ జోష్గా కాల్ చేసిండు. ఇంకా మా బాబు కూడా ఉన్నాడు. చూడండి, అలాగనే ఏంటంటే ఇవి మేము ఎప్పుడు కాల్చాలన్నా కూడా దూరం నుంచి చూసుకుంటూ ఉంటాను నేనైతే. మా పిల్లలు కాలుస్తుంటే ఈ ఇయర్ అయితే నేను కాల్చాలనేసి అనుకున్నాను. అంటే ఏంటంటే నా బర్త్డే కూడా అదే రోజు వచ్చింది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నాకు భయం వేస్తుంది. సో నవ్వుకోవద్దు ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూసి. మా బాబు అయితే ఇంకా వెళ్ళు మమ్మీ, ఏం కాదు మమ్మీ, కాల్చు మమ్మీ అంటున్నాడు, కానీ నాకైతే భయం అవుతుంది. అది పేలుతుంది ఇక్కడ, ఏమవుతుందో ఏమో, మళ్ళీ నాకు పైన పడుతుందేమో అని భయము. అలా అయిపోయింది అన్నట్టు దీవాళి రోజు. ఇంకా మీతోటి పంచుకుందాం అనుకున్నాను ఇదంతా వీడియో, కానీ నాకు లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కొంచెం చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. చాలా ఇదైపోయింది అన్నట్టు టైం. ఓకేనా, వారు కూడా ఉన్నారు అండ్ మా పిల్లలు. ఇంకా మీకు ఎప్పుడు చూపించలేదు కాబట్టి చూపిస్తున్నాను వీడియో. సో హ్యాపీ అయిపోయిందండి. దీవాళి కూడా వచ్చేసింది అండ్ వెళ్ళిపోయింది కూడా, నా బర్త్డే వెళ్ళిపోయినట్టు. మరి మీరు ఎలా జరుపుకున్నారు దీవాళి రోజు? హ్యాపీనా మీరు కూడా? థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా, ఎందుకంటే నన్ను చాలా చాలా ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు. ఇంకా మా వారు కూడా చిన్న పిల్లాడిలాగా అన్ని టపాసులన్నీ కాల్ చేస్తున్నారు, ఇంకా నా మీదకే వేస్తున్నాడు. ఒక్కొక్కసారి అయితే అది ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అసలు, తొందరగా కాల్ చేస్తున్నారు, రన్ చేస్తున్నారు. చాలా చాలా దీపావళి పండుగ అంతా మా ఇంట్లోనే అంతలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ రోజంతా చిన్నపిల్లలాగా నలుగురం అయితే మేము హ్యాపీగా చేసుకున్నాము దివాళీ. సో అలా అయిపోయింది అన్నట్టు, ఆ డే అంతా అలా గడిచిపోయింది ఫ్రెండ్స్. మరి ఏంటంటే మనకు మన పిల్లలతో చేసుకుంటే అదో రకమైన ఆనందం ఉంటుంటుంది. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా మన ఫ్యామిలీతో సందడిగా హ్యాపీగా దివాళీ చేసుకుంటే అదో రకమైన ఆనందం ఉంటుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలానే పండుగలకి ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఉన్నంతలో హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి.
చూడండి మా పాప కూడా అసలు చెప్పనక్కర్లేదు అసలు. చాలా 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 అంటే ఈ ఇయర్ అయితే మేమైతే చాలా చాలా హ్యాపీగా చేసుకున్నామండి పండగనైతే. ఇంకా ఏం చెప్పాలంటే ఇంకా మాటలు లేకుండా అయిపోయింది అన్నట్టు, అలా అలా అయిపోయింది అన్నట్టు. మా వారైతే అసలు రారు దగ్గరికి, కానీ ఇయర్ రోజు వచ్చి తను కూడా కాల్చుకుంటూ చిన్న పిల్లల్లా నాతో చాలా 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 ఎంజాయ్ చేసుకున్నామండి. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అలా అయిపోయింది అన్నట్టు. మా కాలనీలో మావే లాస్ట్ మేమే కాల్చడం అయింది అన్నట్టు. అందరూ కాల్చేసారు, అయిపోయింది. ఇంకా మాయే సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఉంది, కానీ ఇంకా నేను అది అప్లోడ్ చేయలేదు. ఇది మాత్రం చేశాను, చూడండి. దీనికి కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. దయచేసి మీరు అందరూ ఇలాగనే హ్యాపీగా దీపావళి చేసుకున్నారనేసి నేను అనుకుంటున్నాను. సో నాతో అయితే అవుతలేదండి. దీపావళి రోజు కాల్చడం పక్కకి వెళ్ళేసి చీరలో కూర్చున్నాను నేను. ఇంకా నన్ను వాళ్ళు పట్టించుకోకుంటూ వాళ్ళే కాల్చుకుంటూ ఉన్నారు. తర్వాత నన్ను లేపుకొని తీసుకుని వచ్చారు మా వారు చీరల నుంచి. అలా అలా అయిపోయింది. ఇంకా వీడైతే చెప్పక్కర్లేదు, నా బాబు. వీడికి ఇంకా అవి కాల్చడం అంటే మహా ఇష్టము. మమ్మీ నువ్వురా కాల్చురా అని అంటున్నాడు. ఇంకా నాకు భయం, రావి నేను వద్దు అంటే ఇంకా మా పాప వచ్చి క్లాప్స్ కట్టుకుంటూ రా మమ్మీ అంటుంది. ఇంకా మా వారైతే ఇంకా మాతో సంబంధం లేకుండా కాల్ చేస్తున్నారు. ఇది మా కాలనీ అండి, ఇది మా హౌసు. అలా అలా అయిపోయింది అన్నట్టు. ఫ్యామిలీతో మనం ఏ పండుగ చేసుకున్నా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా మంచిగా ఏ పండుగ వచ్చినా ఫ్యామిలీతో చేసుకోండి, బాగుంటుంది పండుగలన్నీ. ఏ పండుగ అయినా మనం ఫ్యామిలీతో చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలాంటి జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా ఇంటి ముందు ఫ్రెండ్స్. మేము అంటే టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి మాకు. సో ఇది ఈస్ట్ అంటారు కదా, ఈస్ట్ సైడ్ ఫస్ట్ కాల్చాలి దీపావళి రోజు అన్నట్టు ఇటు సైడ్ చేసుకున్నాము. ఇంకా అటువైపు ఉంటుంది వెస్ట్, అది సౌత్ అన్నట్టు. సౌత్కు దీపావళి పండుగ చేసుకోకూడదు కదా ఫస్ట్ టైం అన్నట్టు, ఇంకా అటు తిరగలేదు ఇటు. సో ఇలా అయిపోయింది అన్నట్టు. హౌస్ అయితే ఇలా ఉన్నది అన్నట్టు మాది, టూ సైడ్స్ రోడ్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా మా బాబు అయితే చెప్పనక్కర్లేదు, ఇంకా వాడి ఆనందానికి అసలు ఇది లేకుండా ఉండిపోయింది. ఇంకా మనుషులు అయితే కనబడట్లేదు, మేము కాలుస్తుంటే ఆ పొగలో కలిసిపోయాము. సో ఇలా అయిపోయింది అన్నట్టు పండుగ అయితే ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకున్నారనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా తీసుకురాపో అంటున్నారు. అది చూస్తుంటే నాకే, ఇప్పుడు నేను వీడియో చూసుకుంటే మీకు చెప్తుంటేనైతే ఇంకా నాకే ఓ అమ్మో ఇంతలా చేసుకున్నామా మేము దీపావళి అన్నంతగా ఉంది. లేట్ అయితే అయింది ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయడానికి. దయచేసి మీరు ఎవరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మన అభిమానులు కాబట్టి మీరందరూ మంచిగా ఉన్నదనేసి అంటారని నేను కోరుకుంటున్నాను. వీడియో చూడండి ఒకసారి, అయితే వీడియో చూడండి, బాగుంటుంది. మీరు లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం, నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.